జాగృతి జనం బాటలో కవిత మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సూట్ కాదని చెప్పి నేను పర్సనల్ గా అనుకుంటున్నా. సినిమా కళాకారులకు పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రసాద్ చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ్ అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉగడిమల్లి ఎమ్మెల్యే గారి పైన మీరు 400 ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేశారు. దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఇదే విషయం మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఐడిపిఎల్లో ఒక గజం జాగా నేను కబ్జా చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్నారు. కవిత గారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన దీనిపైన నిన్నటి ముచ్చట బ్రదర్, నేను గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా. నేను మళ్ళీ ఒకసారి నిన్నటి నా ప్రెస్ మీట్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. क्या है विकास बोलते हैं सीएसआर निधुलू डीएमएफटी निधुलू स्टेट गवर्नमेंट केसीआर गवर्नमेंट डबल 1 2 जियो जारी చేసి స్టేట్ లో ఎక్కడన్నా డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోని చేశారంట. దానికి వాడుకొని సింగరేణి డబ్బులు మ్యాచ్ కోసం వాడారని చెప్తున్నారు. నేనేమంటున్నా, ఎవరు వాడారన్నది పక్కన పెట్టండి. కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఏమి ఇచ్చిండ్రు అన్నది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈయన కేవలం ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 crores ఖర్చు పెట్టడం ఎందుకోసం? సీఎం గారు అడ్వర్టైజ్మెంట్ కోసం తప్పితే అందులో ప్రజలకు వచ్చింది ఏముంది? అంతకుముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఖర్చు పెట్టుంటే డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. కానీ 10 crores 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంత అడ్వర్టైజ్మెంట్, దానికి రాహుల్ గాంధీ గారు రావడం, రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడికి పోయేది ఉండే, ఆయన లైబ్రరీకి పోయేది ఉండే, సెంట్రల్ లైబ్రరీకి. అక్కడ పోకుండా మెస్సీ గేమ్ చూసి మళ్ళీ ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయి ఈ రాజమహారాజుల వ్యవహారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్నది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫండ్ నుంచి 10 కోట్లు సింగరేణికి రిటర్న్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అచ్చా, ఎలక్షన్ అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామన్న, ఇప్పుడు తొందర ఏముంది మన పతానే ఆయన కబాత్. జనం బాటాలో ఖచ్చితంగా అన్న ప్రతి చోటికి వెళ్తున్నాం. ఊర్లలో కూడా పోయినాం, సిటీలలో కూడా వచ్చినాం. సిటీలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాది ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్తగూడెం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మా అధ్యక్షుడు మహేందర్ గారు ఉన్నారు. మరి వీరి ఆధ్వర్యంలో, మొత్తం మా హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే మేము తిరిగి ఇష్యూస్ తీసుకున్నామో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం. ద యాక్టివిటీ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, నాట్ డిక్రీజ్. సో అవర్ ఫోకస్ ఇస్ టు మేక్ బెటర్ లైఫ్ ఫర్ పీపుల్. సో ఆ పని చేస్తూనే ఉంటాం. విల్ ఇట్ టేక్ ఎ పొలిటికల్ టర్న్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. వి విల్ సీ వెన్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమ్స్. థ్యాంక్ యూ అన్న. అప్పుడు అలా